ఆల్మోస్ట్ అంటే నాకు అంటే దేన్ని ముందు పెట్టాలో కూడా తెలియట్లేదు. మొత్తం అన్ని ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చినది అంటే రసం ఈజ్ వెరీ ఫైన్. ఎందుకంటే కొంచెం కోస్తా వాళ్ళకి రసం కొద్దిగా డ్రాబ్యాక్ ఉంటుంది, బట్ కానీ వండర్ఫుల్, చాలా బాగుంది. అండ్ పులిహార అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ స్వీట్, అది ఏం స్వీటో తెలియదు కానీ చాలా బాగుంది. నేను మామూలుగా పాయసం తిన్నాను, బట్ కానీ నాకు లవ్డ్ ఇట్. చాలా బాగుందండి, సాంప్రదాయబద్ధంగా చాలా బాగుంది. యాక్చువల్లీ బేసికలీ రాయలసీమ కోస్తా మోడల్ ఫుడ్ చాలా బాగా నచ్చింది. గోదావరి స్పెషల్ మీ పనసపొట్టు కూర చాలా బాగుంది. స్వీట్ బాగుందండి యాక్చువల్గా. తర్వాత ఈ ఊరగాయలు కూడా, పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి. గోదావరి పచ్చళ్ళు టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా 4 ఇస్తానండి 5. ఫుడ్ బాగుందండి, కర్రీలు అన్నీ బాగున్నాయి. కర్రీ, రైస్, సాంబార్ అది కూడా, రసం కూడా బాగున్నాయి. స్వీట్ ఓకే. రేటింగ్ 3.5/5. ఫుడ్ బాగుంది, సర్వీస్ కూడా బాగుందండి. ఓవరాల్ ది క్వాలిటీ ఇస్ గుడ్, సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. బాగా నచ్చింది అంటే మరి ఐటమ్స్ బట్టి కదా. ఇది ఉంది కదా పనసకా ముగం, ఆవిడైతే బాగుంటారు. రండి పెవళ్ళిరా చూసారా అమ్మా. నాకైతే పనస కూర బాగా నచ్చింది. సేమ్ టు సేమ్. పనసపొట్టు కూర నచ్చింది. స్వీట్ బొబ్బట్టు చాలా బాగుంది. అన్ని బాగున్నాయి యాక్చువల్లీ, ఒకటని కాదు, అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ 5 out of 5. యా, ఓవరాల్ గా అయితే నిజంగా చాలా బాగుంది. బాగున్నాయి. నాకు బాగా మ్యాంగో పప్పు నచ్చింది బాగా నాకు. ప్లస్ ఒకటి మసాలా వడ బాగా నచ్చింది. మసాలా వడ బాగుంది నాకు, మ్యాంగో పప్పు బాగుంది. నేను స్వీట్ తిన్నా కానీ చేయలేదు, టేస్ట్ చేయలేదు. స్వీట్ ఎక్కువ తిన్నాను. రిమైనింగ్ రైస్, సాంబార్ బాగుంది. ఓవరాల్ వెరీ గుడ్ అండి. టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫుడ్. హోమ్లీ ఫుడ్, ఉప్పు కారాలు లేవు. ఐ థింక్ వెల్లుల్లి కూడా లేవనుకుంటా. చాలా బాగుంది ఫుడ్ మాత్రం.